కూతురు భవిష్యత్తు బాగుండాలని ఓ తల్లి కఠినమైన నిర్ణయం తీసుకుంది. తండ్రి లేని తన కూతురు ఈ సమాజంలో ఎలా బ్రతుకుతుందో అని చెప్పి బంగారం లాంటి కూతురుని బాహ్య ప్రపంచానికి కనిపించకుండా 3 ఏళ్ల పాటు చీకటి చెరలోనే దాచేసింది. కానీ అధికారుల ఎంట్రీతో గది తప్ప బయట లోకం చూడకుండా గడిపిన బాలికకు ఎట్టకేలకు విముక్తి లభించింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో చక్రపాణి వీధికి చెందిన ఊళ్ల భాగ్యలక్ష్మి అనే మహిళకు 2007లో ఒడిశా కటక్కు చెందిన వ్యక్తితో వివాహమైంది. 2009లో వీరికి ఓ కూతురు పుట్టింది. 5 ఏళ్ల తర్వాత భాగ్యలక్ష్మి భర్త చనిపోయారు. దీంతో భాగ్యలక్ష్మి పుట్టింట్లో అన్నయ్య వద్దే ఉండిపోయింది. పెళ్లైన కొన్నాళ్లకే భర్త చనిపోవడంతో భాగ్యలక్ష్మి మానసికంగా బాగా కుంగిపోయింది. బిడ్డ మౌనికను ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించింది. అయితే 2022లో మౌనిక రజస్వల అయింది. అప్పటి నుంచి ఆ తల్లిలో భయం పెరిగిపోయింది. పెరిగి పెద్దయిన తన బిడ్డకు రక్షణ కల్పించగలనో లేదో అని లేనిపోని భయాలు పెట్టుకుంది. సమాజంలో జరుగుతున్న ప్రతి సంఘటన ఆమెను తీవ్రంగా కలవరింపజేసింది. దీంతో కూతురును బయటకు పంపించకుండా ఇంట్లోనే ఉంచడం మొదలుపెట్టింది. అలా ఏకంగా 3 ఏళ్ల పాటు బిడ్డను ఇల్లు దాటనీయకుండా చీకటి గదిలోనే ఉంచేసింది. నిత్యం కనిపించే అమ్మాయి బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు ఆ తల్లిని ప్రశ్నించేవారు. అలా అడిగేవారిపైన భాగ్యలక్ష్మి విరుచుకుపడేది. దీంతో ఆమెతో ఎవరూ పెద్దగా మాట్లాడేవారు కాదు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్తోనే వీరు బ్రతికేవారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా అన్ని దీపాలు ఆర్పేసి చీకటిలోనే గడిపేవారు. 3 ఏళ్లుగా ఆ అమ్మాయి జాడ తెలియకపోవడంతో స్థానికులు అంగన్వాడీ కార్యకర్తకు ఇటీవల సమాచారం అందజేశారు. ఆమె అంగన్వాడీ సిడిపిఓకు మంగళవారం విషయం చెప్పారు. దీంతో అధికార యంత్రాంగం, జూనియర్ సివిల్ జడ్జి పి పరేష్ కుమార్, స్థానిక తహసీల్దార్ వెంకట్రావు, ఐసిడిఎస్ సిడిపిఓ రాజేశ్వరి, విద్యాశాఖ అధికారులు కలిసి భాగ్యలక్ష్మి ఇంటికొచ్చారు. మొదట ఎంత తలుపు కొట్టినా ఎవరూ తీయలేదు. దీంతో కోర్టు కానిస్టేబుల్ సర్వే కోసం వచ్చామని చెప్పడంతో తలుపు తీసింది. అప్పటికే ఇల్లంతా చీకటిగా ఉంది. అధికారులు సెల్ ఫోన్లో టార్చ్ లైట్లు వేసి పరిశీలించారు. బాత్రూమ్ వద్ద తల్లి, కూతురు కనిపించారు. వారి పరిస్థితిని చూసి అధికారులు షాక్ అయ్యారు. వెంటనే ఇద్దరిని బయటికి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ సమయంలో జడ్జితో బాలిక ఇంగ్లీష్లో కూడా మాట్లాడటంతో ఆయన ఆశ్చర్యపోయారు. అదే స్టేట్మెంట్ ఇచ్చేసి రాసి పంపించేస్తాను. ఇక్కడ కాదుగా ఎక్కడ పడితే హాస్పిటల్ ఉండదు కదమ్మా. గవర్నమెంట్ మీరు వస్తే ఇక్కడ 3 ఏళ్లుగా ఆమె గదిలోనే ఉండిపోవడంతో నడవలేకపోతోంది. తల్లి మానసిక ఆరోగ్యం కూడా సరిగ్గా లేదని అధికారులు గుర్తించారు. దీంతో బాలికను శ్రీకాకుళం జిల్లా బాలికా సంరక్షణ గృహానికి తరలించాలని, అదేవిధంగా తల్లిని వైజాగ్ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించాలని అధికారులు నిర్ణయించారు. మొత్తంగా అధికారుల ఎంట్రీతో ఆ అమ్మాయికి విముక్తి కలిగిందని స్థానికులు అంటున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో అధికారులు విచారణ చేపట్టారు. అదే స్టేట్మెంట్ ఇచ్చేసి రాసి పంపించేస్తాను. ఇక్కడ కాదుగా ఎక్కడ పడితే హాస్పిటల్ ఉండదు కదమ్మా. గవర్నమెంట్ మీరు వస్తే ఇక్కడ
ఈ